బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన రేఖా గుప్తా ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఢిల్లీలో గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేఖా గుప్తా సచివాలయానికి వెళ్లారు. వికసిత్ ఢిల్లీ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ఒక్కరోజు కూడా వృధా చేయదని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తాము నెరవేరుస్తామని రేఖా గుప్తా స్పష్టం చేశారు. ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన రేఖా గుప్తా ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కీలక ఎన్నికల హామీలను అమలు చేయడం రేఖా గుప్తా ప్రభుత్వానికి కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అలాగే గత కొన్నేళ్లుగా దేశ రాజధానిని పట్టిపీడుస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టడం, మౌలిక వస్తుల కల్పన, యమునా నది ప్రక్షాళన బీజేపీ ప్రభుత్వం ముందు అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తా ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పూర్తి నిజాయితీతో, అంకిత భావంతో పనిచేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్నికల హామీలో అత్యంత కీలకమైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు చెల్లించే పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. ఇది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన పథకం. ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని బీజేపీ హామీ ఇచ్చినందున ఇప్పటికే అమల్లో ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ వాసులకు ఉచితంగా మంచినీటి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాల్సి ఉండగా వాటికి మరో 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షలు ఖర్చు భరిస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్లో అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ వాటిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్లో ఒకటి యమునా నదిని ప్రక్షాళన చేయడం. గత 5 ఏళ్లలో ప్రభుత్వం యమునా నదిని పట్టించుకోవడం లేదని బీజేపీ విమర్శిస్తూ వచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది. తాము అధికారంలోకి రాగానే యమునా నదిని శుద్ధి చేస్తామని ప్రధాని మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే యమునా నదిని ప్రక్షాళన చేసే పనిలో ఇప్పటికే అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయింది. ఢిల్లీలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా తయారైందని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఫలితంగా ఆయా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత రేఖా గుప్తా ప్రభుత్వంపై ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అతిపెద్ద సమస్యగా తయారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానుల్లో ఢిల్లీ ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు సమర్థ విధానాలను అమలు చేయడం సహా ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడం అనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానుందని వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిల్లో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టక ముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపిన నేపథ్యంలో ఈ పనులపై రేఖా గుప్తా ప్రభుత్వం వేగం పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ముందు పలు సవాళ్లు ఉన్నప్పటికీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో ఢిల్లీలోని సవాళ్లను ఎదుర్కోవడం బీజేపీకి సాధ్యం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.